అక్క అక్క చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగాం. అమ్మ నాన్నలతో ఆడుకుంటూ అమ్మ చేత్తో గోరుముద్దలు తినే అదృష్టం ఇంతకాలానికి నీకు దొరికిందని ఆనందించే లోపు ఆ అదృష్టం నీకు ఇవ్వడం లేదంటూ దేవుడు శాసనం చేశాడు. వాళ్ళని మనందరికీ శాశ్వతంగా దూరం చేసేశాడు. నిన్నెంత ప్రేమగా చూసుకున్నా అత్తనవుతానే గాని అమ్మని కాగలనా? కన్న తల్లి ప్రేమను అందించగలనా? ఆ లోటు తీర్చగలనా? అమ్మా, వదిన వాళ్ళు చేసిన తప్పేంటమ్మా? నిస్వార్థంగా ఉంటే దేవుడు మంచి చేస్తాడు అంటారు. మరి వీళ్ళని ఎందుకు శిక్షించాడు? తిన్నెందుకు అనాథను చేశాడు? వీళ్ళెవరికి అన్యాయం చేశారని, ఎవరిని మోసం చేశారని ఏంటమ్మా, ఏంటో చెప్పు. అమ్మా అమ్మా ఏది ప్రేమ అని పిలువమ్మా. దేవుడా, ఎందుకింత అన్యాయం చేశాం? తల్లిదండ్రులను దూరం చేయడమే కాకుండా పసిదానికి నోరు లేకుండా చేశాం. లక్ష్మీ విక్టర్, అది యాక్సిడెంట్ కాదు, హత్య అని ప్రేమకి ఎలాగైనా చెప్పాలి. గుద్దితే ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఏసేయ్.
నమస్కారం యాజులు గారు. ఏంటండి, గుడిలో పూజలే కాకుండా శ్మశానాల్లో కార్యక్రమాలు కూడా చేస్తుంటారా? అంత హడావిడిగా పరిగెడుతున్నారు. రే దుర్మార్గుడా, వాళ్ళు నీకు ఏమపకారం చేశారా? వాళ్ళను చంపి ఇంత పాపం మూట కట్టుకున్నావు. నేను యాజులు గారు అని రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తుంటే ఇలా కాలర పట్టేసుకున్నారేంటండి? 2 పూటలా దీపారాధన చేసుకునే మీకే ఇంత కోపం ఉంటే 24 గంటలు బొడ్లో కత్తి పెట్టుకుని తిరిగే నాలాంటి వాడికి ఎంత కోపం ఉండాలి? మీరు పుసుక్కున కాలరు పట్టుకుంటే నేను కసక్కన పొడి చేస్తే వాళ్ళని వెంటాడింది మేమే, వేటాడి యాక్సిడెంట్ రూపంలో చంపింది మేమే. ఇప్పుడేమంటావ్? ఈ నిజాన్ని ఇప్పుడే అందరికీ చెప్పి నిన్ను నీ వెనక్కున్న వాళ్ళందరినీ ఉరికమ్మ ఎక్కిస్తాన్రా. అబ్బా, చాదస్తప్పగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు అని సామెత. హ, నీ వ్యవహారం అలాగే ఉంది. 2 చంపిన వాళ్ళకి మరో 4 లేపేయటం మ్యాటర్ అంటావా? నువ్వు ఫోన్ కొట్టి చెప్పగానే మమ్మల్ని లోపలేసి ఉరేయటానికి చట్టమేమైనా చుట్టమా? కాదుగా. పోయిన వాళ్ళు ఎలాగూ పోయారు. నువ్వు కామైపోయావనుకో, నీతో పాటు వాళ్ళు బ్రతికిపోతారు. రెచ్చిపోయావనుకో, మూకుమ్మడిగా అందరూ పైకి పోతారు. చెప్పు పంతులు, అటు వెళ్తావా, ఇటు వెళ్తావా? అమ్మా ప్రేమ, పాప చేత వాళ్ళ అమ్మా నాన్నలకు పూలు వేయించమ్మా. బాబు, బాక్సులు మూసివేయండి. ఆగండి, ఆగండి, ఆగండి. ఈ రోజు కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది. లక్ష్మి మా అక్క ఫాదర్. తను హిందూ. తనకి మా సంప్రదాయాల ప్రకారమే అంత్యక్రియలు జరగాలి. ఒక్కసారి చెప్తే అర్థం కదా మీకు? మార్చిని దగ్గరే చెప్పాను కదా మీకే సంబంధం లేదని. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాకు సంబంధం లేదని నువ్వనేస్తే సరిపోతుందా అమ్మా? అది నా పెద్ద కూతురు. ఫాదర్, తన కోపం తప్ప ఆలోచన లేదు. మీరు పెద్దవారు, ఒక్కసారి ఆలోచించండి. మా బాధను అర్థం చేసుకోండి. మా
అక్క ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి దేవతలా చూసుకోవాలని ఎంతో ఆశపడ్డాం. కానీ తను మా అందరినీ మోసం చేసి తనే దేవత అయిపోయింది. ఇంత ఆస్తి ఉండి బతికుండగా మేమేమీ చేయలేకపోయాం. కనీసం అంతిమ సంస్కారాలన్నా చేసుకునే అవకాశం ఇవ్వండి. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్. ప్లీజ్ ఫాదర్, వీళ్ళని నమ్మొద్దు. వీళ్ళది ప్రేమ కాదు. అది ప్రేమ కాదని చెప్పడానికి నువ్వెవరమ్మా? తన మీద మీకు ప్రేమ ఉన్నమాట నిజమే అయితే అంత ప్రేమగా మా వదినని మీరు చూసుకునుంటే తను అనాథ అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? కొంచెం సావధానంగా ఆలోచించమ్మా. ఏంటమ్మా ఆలోచించేది? ఎన్ని తగాదాలున్నా, ఎన్ని పంతాలున్నా, ఏ ఆడపిల్లకైనా పుట్టింటి మీద ప్రేమ లేకుండా ఉంటుందా? తనకు తల్లి ఉంది, చెల్లుంది, బామ్మ ఉంది అని ఏనాడు మాకు చెప్పిందే లేదు. అసలు ఏ క్షణమైనా మీ ప్రస్తావన తీసుకురాలేదు. అంటే ఏంటర్థం? మా వదినకి మీ మీద ప్రేమ లేదనే కదా? మా వదిన మిమ్మల్ని ఎందుకు వద్దనుకుందో మాకు తెలియదు. తను వద్దనుకుంది కాబట్టి ఇప్పుడు మాకు కూడా వద్దు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. సొంత అక్క మీద ప్రేమ ఉండదంటావా? మా ఆచారం ప్రకారం అంత్యక్రియలు చేయాలనుకోవడం నేరం అంటావా? నీ పొరుగు వారిని కూడా నీలాగే ప్రేమించు అని మీ బైబిల్లో కూడా రాసుంది కదా. దుష్టుల నుండి దూరంగా ఉండమని కూడా దానిలో రాసుంది. మా అక్కని ఖననం చేయడానికి నేను ఒప్పుకోను. ఎవరు ఎన్ని చెప్పినా మా వదినని వాళ్ళకి అప్పగించే ప్రసక్తే లేదు. ఫాదర్, మీరు కానివ్వండి. ముందు మీరు ఇక్కడి నుంచి పార్థివ దేహాల్ని పెట్టుకుని మీరిలా గొడవలు పడడం మంచిది కాదు. భార్యాభర్తలుగా ప్రేమను పంచుకుంటూ బ్రతికినంతకాలం కలిసి బ్రతికారు. చావులో కూడా కలిసే ఉన్నారు. ఇప్పుడు మాత్రం విడదీయడం దేనికి? మమకారం మనసులో ఉంటే చాలదా? మీలో కాలుస్తారు, ఇక్కడ పూడుస్తారు, అంతేగా తేడా. మిగిలిన సంస్కారాలు మీకు తోచినట్టుగా మీరు జరిపించుకోవచ్చు కదా. అది కాదు ఫాదర్. ప్రణయ్, నువ్వాగు. మనం అక్క మీద ఎంత ప్రేమ పెంచుకున్నామో వీళ్ళకెంత చెప్పినా అర్థం కావడం లేదు. మరి ఫాదర్ చెప్పింది కూడా నిజమే కదా. ఇప్పుడు మాత్రం వీళ్ళని మనం ఎందుకు విడదీయాలి? సరే ఫాదర్, వాళ్ళ ఇష్ట ప్రకారమే కానివ్వండి. బాబు, అవి ముయ్యండి.
ఈ రోజు కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది. లక్ష్మి, ఈ రోజుతో నీ జీవితం సమాప్తం. ఇక నీ ఆస్తి మొత్తం నాదే. నేనే గెలిచాను. బామ్మగారు, మీ మనవరాలు కూతురు ముని మనవరాలు. తల్లిదండ్రులు లేని పిల్లయిపోయింది.